నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 801కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి May 15, 2020 టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ టీవీ May 25 అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇంతకుముందే మనం చెప్పాను ఈ మంత్ ఎండింగ్ లోపు మనకి రియల్మీ టీవీ రియల్మీ వాచ్ తీసుకొస్తారని చెప్పేసి. సో ఈ రెండు అయితే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు May 25. వీళ్ళు టీజర్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో రియల్మీ టీవీ 32 ఇంచ్, 43 ఇంచ్, 55 ఇంచ్ ఇలా కొన్ని సర్టిఫికేషన్స్ అయితే పొందినాయి. ఎగ్జాక్ట్గా ఇవి ఏ ప్యానల్తో వస్తున్నాయి, ఎంత ప్రైస్లో తీసుకొస్తారు, ఇవన్నీ ఏం డీటెయిల్స్ ఎవరికి తెలియదు ప్రజెంట్ అయితే. సో May 25 వరకు వెయిట్ చేస్తే మనకి రియల్మీ టీవీకి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. వీటితో పాటు TWS ఇయర్ ఫోన్స్, పవర్ బ్యాంక్స్ అండ్ రియల్మీ X3 సూపర్ జూమ్ ఇవన్నీ ఆర్డర్లో అయితే ఉన్నాయి. మరి ఎన్ని తీసుకొని వస్తారో ఏమో తెలియదు, కానీ 25 అయితే ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేసింది. మోస్ట్లీ ఫోకస్ వచ్చేసరికి రియల్మీ టీవీ మీద ఉంటుంది రియల్మీది ఈవెంట్లో. అండ్ రియల్మీ గేమింగ్ ఫోన్ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే, బ్లేడ్ రన్నర్ కోడ్ మీద. సో ఈ ఫోన్ వచ్చేసరికి రియల్మీ X50 Pro అని చెప్పేసి పేరు అయితే పెట్టారు వీళ్ళు. సో ఇంతకుముందు వరకు దీని పేరు ఏందో తెలియదు. ఇది స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తోనే వస్తుంది. ఇది చైనాలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇండియాకు కూడా మేబీ ఈ ఫోన్ తీసుకొని రావచ్చు వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఇంకా మోటోరోలా నుంచి మోటో ఎడ్జ్ ప్లస్ వచ్చేసరికి ఇండియాలో May 19 లాంచ్ చేయబోతున్నట్లు వీళ్ళు టీజర్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇది గ్లోబల్గా ప్రైస్ చూసుకుంటే 76,000 రూపాయలు దా పెట్టారు. మరి ఇండియాలో ఎంత ప్రైస్ తీసుకొస్తారు చూడాలి. ఇండియాలో 70,000 పెడితే మాత్రం ఎవరు కొనరు దీన్ని. కాకపోతే దీని స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, ఫోన్ చూడడానికి చాలా బాగుంది. ముఖ్యంగా డిస్ప్లే చాలా బాగుంది, మొత్తం కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది, AMOLED స్క్రీన్తో వస్తుంది, OLED ప్యానల్తో. అండ్ దీంతో పాటు దీనిలో స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ ఉంటుంది, 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అన్ని ఫ్లాగ్షిప్ స్పెక్స్తో వస్తుంది. చూడాలి మరి ఇది ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు ఇండియాకి. May 19 తెలుస్తుంది. నెక్స్ట్ మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఈరోజు కొరియాలో ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది, సామ్సంగ్ గెలాక్సీ ఏ అని చెప్పేసి. ఇది ఏదైతే సామ్సంగ్ గెలాక్సీ A71 5G ఫోన్ లాంచ్ చేశారో సేమ్ అదే స్పెసిఫికేషన్స్తో వస్తుంది. దీనిలో ప్రాసెసర్ సరికి Exynos 980 5G ప్రాసెసర్ ఉంటుంది, 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. కాకపోతే దీనిలో స్పెషల్ ఏంటంటే ఇది క్వాంటమ్ సెక్యూరిటీ చిప్తో పాటు వస్తుంది. సో ఇది హార్డ్వేర్ లెవెల్లో సెక్యూరిటీ చిప్ అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనికోసం వీళ్ళు SK టెలికామ్తో వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు, స్విట్జర్లాండ్కి చెందిన కంపెనీ. సో వీళ్ళ చిప్ ఇది. సో ఇదేం చేస్తుందంటే మీకు క్వాంటమ్ నెంబర్స్ అయితే జనరేట్ చేస్తూ ఉంటుంది. మీరు ఏదైతే అప్లికేషన్స్ యూస్ చేస్తూ ఉంటారో, మీరు పేమెంట్ యాప్స్ యూస్ చేస్తూ ఉంటారు, సెక్యూరిటీ పరంగా మీకు ఇది అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది అనమాట. ఇది క్వాంటమ్ థియరీలో ర్యాండమ్గా నెంబర్స్ జనరేట్ చేస్తూ ఉంటుంది. సో వాటిని పట్టుకోవడం చాలా కష్టం అండ్ వాటిని హ్యాక్ చేయడం కూడా కష్టం అవుతుంది. ఇట్లా మీకు సెక్యూరిటీ చిప్ అయితే ఉపయోగపడుతుంది ర్యాండమ్ సెక్యూరిటీ కీస్ జనరేట్ చేయడానికి. ఇది ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు, క్వాంటమ్ సెక్యూరిటీ చిప్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ ఇండియాకి తీసుకొస్తారు ప్రజెంట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, కానీ కొరియాలో దీని ప్రైస్ వచ్చేసరికి దగ్గర 39,000 రూపాయలు పెట్టారు. నెక్స్ట్ మీడియాటెక్ నుంచి మీడియాటెక్ May 18 ఒక ఈవెంట్ ప్లాన్ చేసిన విషయం తెలిసింది. ఈవెంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 800+ అని చెప్పేసి కొత్త 5G ప్రాసెసర్ని తీసుకొని వస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉన్న విషయం తెలిసిందే. కాకపోతే వీళ్ళు తీసుకురాబోతున్న ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 820 అని చెప్పేసి తీసుకురాబోతున్నట్లు ఇంకో రూమర్ అయితే వస్తూ ఉంది. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.6 GHz దాకా ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నార్మల్గా మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 800 చూసుకుంటే మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేసరికి పవర్ఫుల్ కోర్స్ A76 కోర్స్ ఉంటాయి, పవర్ఫుల్ కోర్స్. దానిలో వాటి క్లాక్ స్పీడ్ 2 GHz ఉంటుంది. ఇప్పుడు 820 చిప్ వీళ్ళైతే కొత్తగా తీసుకురాబోతున్నారు. దాని క్లాక్ స్పీడ్ ఏకంగా 2.6 GHz వీళ్ళు పెంచబోతున్నారు. చూడాలి మరి థర్మల్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు, ఎందుకంటే ప్రాసెసర్ హై క్లాక్ స్పీడ్ రన్ అయితే మనకి హీట్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెసర్తో ఫస్ట్ ఫోన్ షామీ అయితే తీసుకొని రాబోతుంది రెడ్మీ బ్రాండ్ మీద. రెడ్మీ Note 10 5G అని చెప్పేసి ఈ ఫోన్ పేరు రాబోతున్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫోన్ రీసెంట్గా TNA సర్టిఫికేట్ కూడా పొందింది. ఇది OLED ప్యానల్తో రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. 6.57 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4500 mAh బ్యాటరీ, 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ మిగతా రెండు కెమెరాస్ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతున్నట్లు కొన్ని స్పెసిఫికేషన్ దీనికి సంబంధించి బయటకు అయితే వచ్చినాయి. సో చూడాలి మరి మనం May 19 వరకు వెయిట్ చేస్తే అసలు ఏ ప్రాసెసర్ లాంచ్ చేస్తున్న మీడియాటెక్, ఎవరు ఈ ప్రాసెసర్ ఫస్ట్ ఫోన్ తీసుకొస్తారో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి జియో నుంచి జియో 999 ప్లాన్ అయితే అనౌన్స్ చేసింది. రీసెంట్గా ఇయర్ ప్లాన్ ఒకటి అనౌన్స్ చేసింది, 2,399 రూపాయలు ఏమో ఉంది అది. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఇంకో ప్లాన్ తీసుకొని వచ్చారు, 999 ప్లాన్. ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, ఎవరైతే ఇళ్లలో ఉండి వర్క్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్లాన్ తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. దీని వ్యాలిడిటీ చూసుకుంటే 84 days ఉంది. ఈ 84 days మీకు 3 GB per day డేటా అయితే వస్తుంది. మీరు 100 SMS అయితే పంపించుకోవచ్చు. అండ్ జియో టు జియో కాల్స్ ఫ్రీ, జియో టు ల్యాండ్ లైన్ కాల్స్ ఫ్రీ.
జియో టు వేరే నెట్వర్క్ మీరు కాల్ చేస్తే దానికోసం వీళ్ళు 3000 నిమిషాలు అయితే ఈ ప్లాన్లో ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. సో జియో నుంచి అయితే ఇది ఒక కొత్త ప్లాన్ అయితే వచ్చింది. ఎవరైతే ఇంట్లో వర్క్ చేయాలనుకుంటే ఎక్కువ డేటా కావాలనుకుంటున్న మొబైల్ డేటా వాళ్ళ కోసం ఈ ప్లాన్ తీసుకొని వచ్చారు వీళ్ళు. నెక్స్ట్ మన ఫేస్బుక్ నుంచి ఫేస్బుక్ మెసెంజర్ రూమ్స్ అని చెప్పేసి ఒక వీడియో కాలింగ్ సర్వీస్ తీసుకొచ్చిన విషయం తెలిసింది. ఇప్పుడు దీనిలో 50 మెంబర్స్ వరకు వీడియో కాల్లో పార్టిసిపేట్ చేసి మాట్లాడుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీని అయితే తీసుకొని వచ్చారు. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో W31 M31 అని చెప్పేసి 2 ఇయర్ ఫోన్స్ అయితే తీసుకొని వచ్చింది. W31 వచ్చేసరికి ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్, M31 వచ్చేసరికి నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు. ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ W31 ప్రైస్ చూసుకుంటే 3999 రూపాయలు పెట్టారు. మే 15వ తారీఖు నుంచి సేల్కి తీసుకొని రాబోతున్నారు. అండ్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ M31 ప్రైస్ చూసుకుంటే 1999 రూపాయలు పెట్టారు. ఇవి మే 23వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. ఫస్ట్ మనం ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి 7mm డ్రైవర్స్తో వస్తున్నాయి అండ్ టచ్ కంట్రోల్స్తో కూడా వస్తున్నాయి. లో లేటెన్సీ మోడ్ కూడా ఉంది. మీకు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆడియోలో డిలే లేకుండా IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. సో స్వెట్ని సర్వైవ్ అవ్వగలదు. బ్యాటరీ చూసుకుంటే 3.5 అవర్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది బర్డ్స్లో. అండ్ ఓవరాల్గా కంప్లీట్గా కేస్తో పాటు బ్యాటరీ లైఫ్ చూసుకుంటే 15 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ 9.2mm డ్రైవర్స్తో వస్తున్నాయి. ఎల్డాక్ కొడాక్తో వస్తున్నాయి. సోనీ ఎల్డాక్ కొడాక్ ఇది. సో ఇది క్వాల్కామ్ యాప్టెక్స్ లాగా సోనీ ఎల్డాక్ అని చెప్పొచ్చు. సో ఇది బ్లూటూత్ నుంచి మనకి ఆడియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనకి హై క్వాలిటీ ఆడియో అయితే మనకి ఇయర్ ఫోన్స్లో అయితే వస్తుంది. దీనిలో సపరేట్ బేస్ ఛాంబర్స్ ఉన్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఆడియో క్వాలిటీ దీనిలో చాలా బాగుంటుందని చెప్పేసి ఒప్పో అయితే చెప్తూ ఉంది. ఇది మే 23వ తారీఖు నుంచి సేల్కి తీసుకొని రాబోతున్నారు. మేబీ ఇది OnePlus బుల్లెట్స్ జెట్ దగ్గర రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండొచ్చు. చూడాలి ఇవన్నీ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇటు క్వాలిటీ ఎలా ఉందో మనం చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus 8 Pro కలర్ ఫిల్టర్ కూడా తెలిసిందే. నిన్న ఇది హల్చల్ చేసింది ఇంటర్నెట్లో, ఈరోజు ఇంకా హల్చల్ చేస్తుందని చెప్పొచ్చు. OnePlus 8 Proలో మనకి కలర్ ఫిల్టర్ కెమెరా అయితే ఉంటుంది. దీనిలో కొన్ని ఫిల్టర్స్ మనకి ఒక ఫిల్టర్ అయితే ప్లాస్టిక్ నుంచి లోపల కాంపోనెంట్స్ మనకు కనపడుతున్నాయి. అండ్ మనకి ఏదైతే బట్టలు వేసుకున్నామో క్లాత్స్, సో వాటి లోపల నుంచి కూడా మనకి ఏమన్నా దాపెట్టుకుంటే అవి కూడా మనకు కనపడుతుంటాయి అనమాట. మొత్తం స్కాన్ చేస్తుందని చెప్పొచ్చు. లోపల కాంపోనెంట్స్ మనకు చూపిస్తూ ఉంది ప్లాస్టిక్ నుంచి అండ్ బట్టల నుంచి. నెక్స్ట్ మనకు హువావే నుంచి తెలిసిందే. హువావే మీద అమెరికా ఇంకా ఒక సంవత్సరం అయితే బ్యాన్ అయితే పొడిగించింది. రీసెంట్గా హువావే Mate 30 Proలో వీళ్ళు మ్యాక్సిమం కాంపోనెంట్స్ అవుట్ సైడ్ అమెరికా యూజ్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో యాక్చువల్గా అయితే హువావే 11% కాంపోనెంట్స్ అయితే వాళ్ళ మొబైల్స్ యూజ్ చేస్తారో అవి అమెరికా నుంచి తీసుకుంటూ ఉంటుంది. సో అమెరికా బ్యాన్ వల్ల వీళ్ళు అమెరికా నుంచి కాంపోనెంట్స్ తీసుకోకుండా వేరే కంపెనీస్ నుంచి కాంపోనెంట్స్ తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చైనాలో నుంచి ఎక్కువ కంపెనీస్ వీళ్ళు తీసుకున్నారు కాంపోనెంట్స్. అండ్ జపాన్ నుంచి ఎక్కువ తీసుకున్నారు. అండ్ కొరియా, ఈ 3 దేశాల నుంచి వీళ్ళు కాంపోనెంట్స్ తీసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ అమెరికాలో మాత్రం 1% మాత్రమే వీళ్ళు కాంపోనెంట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అది కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ మాత్రం వీళ్ళు అమెరికా నుంచి తీసుకుంటున్నారు. మిగతావన్నీ అవుట్ సైడ్ అమెరికాని వీళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఫ్యూచర్లో అది కూడా తీసుకోకపోవచ్చు. కార్నింగ్ గ్లాస్ తీసుకోకుండా వేరే గ్లాస్లో అయితే వీళ్ళు యూజ్ చేయొచ్చు. చూద్దాం ఏమవుతుందో. పాపం హువావే మీద అయితే అమెరికా బ్యాన్ అయితే తీసేయట్లేదు. వాళ్ళకైతే ఇంటర్నేషనల్ కొద్దిగా ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. చైనాలో అలా గూగుల్ సర్వీసెస్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. ఇంటర్నేషనల్గా అయితే ఎక్కువ మంది గూగుల్ సర్వీసెస్ యూజ్ చేస్తూ ఉంటారు. ప్లే స్టోర్ కానీ, మ్యాప్స్ కానీ, జీమెయిల్ కానీ, యూట్యూబ్ కానీ ఇట్లాంటివి లేకుండా ఎవరు ఫోన్ అయితే యూజ్ చేయరు. అక్కడ వాళ్ళకి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ Note 9 సంబంధించి రెడ్మీ Note 9 ఇండియన్ వేరియంట్ వైఫై సర్టిఫికేషన్ అయితే పొందింది. సో తొందరలోనే మనం రెడ్మీ Note 9 ఇండియాలో అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో X50 అని చెప్పేసి ఒక ఫోన్ లాంచ్ అయిపోతుంది. June 1 ఈ ఫోన్ అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. ఈ ఫోన్లో మనకి ఐలైక్ గింబల్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. రీసెంట్గా Apex 2020 కాన్సెప్ట్లో మనకి గింబల్ స్టెబిలైజేషన్ వీళ్ళు టీచ్ చేసిన విషయం తెలిసిందే. సో ఈ ఫోన్లో వివో X50లో వాళ్ళు ఇదైతే ఇంక్లూడ్ చేయబోతున్నారు. సో మనకి మొబైల్ కెమెరాలో ఇంత స్టెబిలిటీ అయితే ఉండదు, గింబల్ కెమెరా లాగా ఉంటుంది మనకి. చూడాలి ఇది మార్కెట్లోకి వచ్చిన తర్వాత. ఇది ఇండియాకి తీసుకొస్తారు, ప్రజెంట్ ఏం ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఈ ఫోన్ అయితే June 1 అయితే గ్లోబల్గా అయితే లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మన పిక్సెల్ కెమెరా డిపార్ట్మెంట్ హెడ్ మార్క్ లివి అండ్ జనరల్ మేనేజర్ మ్యారియో క్యూరోజ్ వీళ్ళిద్దరూ పిక్సెల్ టీమ్ నుంచి బయటకైతే వెళ్ళిపోయారు. వీళ్ళే మెయిన్ పిక్సెల్ కెమెరా వెనక వ్యక్తులు అని చెప్పొచ్చు. ఇప్పుడు పిక్సెల్ కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే బెస్ట్ కెమెరా ఉంటుంది పిక్సెల్లో. ఇమేజ్ ప్రాసెసింగ్ హైలైట్ ఉంటుంది. ఏఐ కూడా చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తారు. సింగిల్ కెమెరాతో పోర్ట్రేట్ షాట్లు తీసుకురావడం కానీ, అండ్ ఇప్పుడు రీసెంట్గా సూపర్ రెజల్యూషన్ జూమ్ అనే ఒక ఫీచర్ తీసుకొని వచ్చారు. అండ్ మనకి నైట్ సైట్ అయితే ఇంకా చాలా మంచి ఫీచర్. అది HDR+ ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ ఇట్లాంటి ఫీచర్స్ అని మనం యూజ్ చేస్తున్నామంటే వీళ్ళే వాటిలో మెయిన్ కీలక పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు వాళ్ళు టీం నుంచి వెళ్ళిపోయారు. మరి చూడాలి ఫ్యూచర్లో పిక్సెల్ కెమెరాస్ ఎలా ఉంటాయో. అండ్ ఫైనల్ న్యూస్ మనకి జొమాటో 13% వర్క్ ఫోర్స్ అయితే తగ్గించుకుంది. అంటే 13% మంది జాబ్స్ అయితే పోయినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో హై శాలరీస్ ఉన్న వాళ్ళకి దగ్గర 50% వరకు అయితే వీళ్ళు శాలరీస్ అయితే కట్ చేశారు. సో ప్రజెంట్ తెలిసిందే COVID-19 సిచ్యువేషన్లో ఎక్కువ డెలివరీస్ కూడా ఏమి ఇంట్లోనే ఎక్కువ ఫుడ్ తయారు చేసుకుంటున్నారు. ఎవరు బయట నుంచి ఆర్డర్స్ అయితే ఏం చేయట్లేదు. సో దీనివల్ల వీళ్ళకి మొత్తం నష్టాలు అయితే నడుస్తున్నాయి ఇవన్నీ సర్వీసెస్.
సో అందుకే వీళ్ళు వర్క్ ఫోర్స్ని తగ్గించుకున్నట్లు అండ్ శాలరీస్ కూడా కట్ చేసినట్టు చెప్తున్నారు. మళ్ళీ ఫ్యూచర్లో వీళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ స్టేబుల్ అయితే మాత్రం అప్పుడు వీళ్ళ శాలరీస్ ఫుల్ ఇస్తామని చెప్తున్నారు. వర్క్ ఫోర్స్ కూడా అప్పుడు కొద్దిగా పెంచుకుంటామని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉంది టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకోండి. ఈరోజు 2 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. వివో V19 గివ్ అవే వీడియో ఒకటి అండ్ దాంతోపాటు రియల్మీ నార్జో 10 అన్బాక్సింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను 5 o'clockకి. సో ఒకవేళ మీరు 2 వీడియోస్ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తే అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్షిమ్ నిషుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.